నీకే పెట్టుకున్నాం. మా ప్రభువా, నీ నివాసాలు మా తండ్రి ఎంతో రమ్యమైనవి. నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. యెహోవా మందిర ఆవరణకు రావాలని చూడవాలని మా ప్రాణాలు మా తండ్రి ఆశపడుతుండగా అటువంటి దీవెన మాకు దయచేసినందుకే నీకే వందనాలు. ఈ రాత్రికాల శిలువ ధ్యానంలో మీరు మాతో ఉండండి. మా ప్రభా మాతో మాట్లాడండి. నీ కృపలో మా తండ్రి మమ్మల్ని పవిత్రపరచమని, నీకు ఇష్టమైన అర్పణలుగా మమ్మల్ని రూపాంతరం చెందించమని మా ప్రభువును రక్షకుడైన యేసు స్వామి పేట వరకు వచ్చినాం తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చోనండి. ఈ సాయంకాల సమయంలో దేవుణ్ణి స్తుతిస్తూ మన కీర్తన పుస్తకంలో 307వ కీర్తన, హే ప్రభు యేసు, హే ప్రభు యేసు పాడుకు. 307వ కీర్తన. हे हे प्रभु प्रभु यीशु, हे प्रभु येसु हे प्रभु देवसुता सिल्वदरा पापहरा शांतिकरा ये प्रभु येसु हे प्रभु येसु शांति समाधानाधिपति శాంతములో ప్రశాంత నిధి శాంతి సమాధానాధిపతి స్వాంతములో ప్రశాంత నిధి శాంతి స్వరూప జీవన దీప శాంతి సువార్త నిధి సిల్వదరా పాపహరా శాంతికరా ఏ ప్రభు యేసు ఏ ప్రభు యేసు తపములు తరచిన నిన్నే గదా జపములు కొలచిన నిన్నే గదా తపములు తరచిన నిన్నే గదా జపములు కొలచిన నిన్నే గదా విఫలులు చేసిన విజ్ఞాపనలకు సఫలత నీవే గదా సిల్వదరా పాపహరా శాంతికరా ఏ ప్రభు యేసు ఏ ప్రభు యేసు మతములు వెదకిన నిన్నే గదా ప్రథములు గోరిన నిన్నే కదా మతములు వెదకిన నిన్నే కదా ప్రథములు గోరిన నిన్నే కదా పతితులు దేవుని స్తుతునని నేర్చిన హితమతి వీవే గదా సిల్వదరా పాపహరా శాంతికరా ఏ ప్రభు యేసు ఏ ప్రభు యేసు పలుకులలోని శాంతి కదా తొలకరివానవ కురిసే కదా పలుకులలోని శాంతి కదా తొలకరివానగ కురిసే కదా మలమల మాడిన మానవ హృదయము కలకలలాడి కదా సిల్వదరా పాపహరా శాంతికరా ఏ ప్రభు యేసు ఏ ప్రభు యేసు
కాను తుల్య సమాజములో హీనత చెందెను మానవత కానన తుల్య సమాజములో హీనత చెందెను మానవత మానవ మైత్రిని సిల్వ పతాకము దానము చేసే కదా సిల్వదరా పాపహరా శాంతికరా హే ప్రభు యేసు హే ప్రభు యేసు దేవుని బాసిన లోకములో చావు ఏ కాపురముండే గదా దేవుని బాసిన లోకములో చావు ఏ కాపురముండే గదా దేవునితో సఖ్యంబును జగతికి ఇవి నిడితివి కదా సిల్వదరా పాపహరా శాంతికరా ఏ ప్రభు యేసు ఏ ప్రభు యేసు పాపము చేసి స్త్రీని గని పాపుల లోకము మండే గదా పాపము చేసిన స్త్రీని గని పాపుల కోపము మండే గదా దాపున జేరి పాపిని బ్రోచిన కాపరి వీవే కదా సిల్వదరా పాపహరా శాంతికరా ఏ ప్రభు యేసు హే ప్రభు యేసు కాలి సమాధిలో మరణమును ఖైదీగా చేసెను నీవే కదా ఆలి సమాధిలో మరణమును ఖైదీగా చేసిన నీవే కదా కలమయుడగు సాతానుని గర్వము ఖండనమాయే కదా సిల్వదరా పాపహరా శాంతికరా ఏ ప్రభు యేసు ఏ ప్రభు యేసు కలువరిలోని శాంతి సుధా సెలయేరుగా ప్రవహించే కదా కలువరిలోని శాంతి సుధా సెలయేరుగా ప్రవహించే కదా అలుషయడారిలో కలువలు పూయుట సిలువ విజయము కదా సిల్వదరా పాపహరా శాంతికరా ఏ ప్రభు యేసు ఏ ప్రభు యేసు రెండవ పాటగా యేసు రాజా నీ భవనములో దినేష్ మనల్ని ఈ పాటలో నడిపిస్తాడు, నేర్చుకున్నాం.
రాజాని భవనములో రేయి పగలు వేచియుందును. యేసు రాజాని భవనములో రేయి పగలు వేచియుందును. సతించి ఆనందింతును. చింతలు మరచెదను. నిన్ను స్తుతించి ఆనందింతును. చింతలు మరచెదను. యేసు రాజాని భవనములో పగలు వేచియుందును. నా నా బలమా నా కోట ఆరాధనా నీకే. నా దుర్గమా ఆశ్రయమా ఆరాధనా నీకే. ఆ నా బలమా నా కోట ఆరాధనా నీకే. నా దుర్గమా ఆశ్రయమా ఆరాధనా నీకే. ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా. ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా. యేసు రాజాని భవనములో రేయి పగలు వేచియుందును. రాజాని భవనములో పగలు వేచియుందును. తట నివసించు యెహోవాయేలేము ఆరాధనా నీకే. మా యొక్క నీతి యెహోవా సిద్ధేను ఆరాధనా నీకే. అంతట నివసించు యెహోవాయేలేము ఆరాధనా నీకే. మా యొక్క నీతి యెహోవా సిద్ధేను ఆరాధనా నీకే. ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా. ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా. యేసు రాజాని భవనములో రేయి పగలు వేచియుందును. యేసు రాజాని భవనములో యేసు పగలు వేచియుందును. పరిశుద్ధ పరచు యెహోవా మొక్కవెను ఆరాధనా నీకే. రూపించు దైవము యెహోవా ఇషేను ఆరాధనా నీకే.
పరిశుద్ధ పరచు యెహోవా ముక్కి ఆరాధనా నీకే. రూపించు దైవము యెహోవా హుషేను ఆరాధనా నీకే. ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీవేనయ్యా. ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా. యేసు రాజాని భవనములో రేయి పగలు వేచియుందును. యేసు రాజాని భవనములో రేయి పగలు వేచియుందును. అనాదింతును నా చింతలు మరచెదను. నిన్ను స్తుతించి ఆనందింతును. నా చింతలు మరచెదను. యేసు రాజాని భవనములో రేయి పగలు వేచియుండుము. యేసు రాజాని భవనములో రేయి పగలు వేచియుందును. థ్యాంక్ యూ దినేష్. 638వ కీర్తన మార్గము చూపు మీకు. ఇంటికి నా తండ్రి ఇంటికి మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి. పాప మమతల చేత పారిపోయిన నాకు ప్రాప్తించే క్షేమము. పశ్చాత్తాపము నొందై తండ్రి శ్రమ కోరుచు పంపుము క్షేమము. సిలువ ముఖము చెల్లని నాకు పుట్టించే దైవము. ప్రభు నీదు సిలువ ముఖము చెల్లని నాకు పుట్టించే దైవము. మార్గము చూపుము ఇంటికి నా తండ్రి సర్వం బనుచు సుఖమే స్వర్గం బనుచు తండ్రి నీవీటి. ధరణి భోగములెల్లా బ్రతుకు ధ్వంసము చేయు దేవానించే రీతి. దేని నీ వైపు చేతులెత్తిన నాకు దారిని చూపుము. దేని నీ వైపు చేతులెత్తి నాకు ప్రాప్తిని చూపుము. మార్గము చూపుము ఇంటికి నా తండ్రి ఇంటికి. సములోన పారిపోచు మార్గము నేను నమ్మిన మిత్రులెల్ల పరివేదారిద్రము సాక్షిణ్యమూర్తిని దయనాపై కురిపించి
ధన్యుని చేయుము. దాక్షిణ్యమూర్తిని దయనాపై కురిపించి ధన్యుని చేయుము. మార్గము చూపుము ఇంటికి, నా తండ్రి ఇంటికి. నమ్ముకొంటిని నన్ను ఆదుకోనొక్కని నాడు ఆకలి బాధలు అన్యాయమైపోయే పన్నులు వెలిగేయ అలవడును వేదన. అడుగంటే అవినీతి మేల్కొనియే మానవత ఆశ్రయము కూర్చుము. అడుగంటూ అవినీతి మేల్కొనియే మానవత ఆశ్రయము చూపుము. మార్గము చూపుము ఇంటికి, నా తండ్రి ఇంటికి. కొడుకునే కాదనుచు గృహము చెరసాలనుచు కోపించి వెళ్ళితి. కూలివానిగనైనా నీ ఇంట పని చేసి కనికరమే కోరుదు. కాదనకు నా తండ్రి దిక్కెవ్వరును లేరు, క్షమించి బ్రోవుము. కాదనకు నా తండ్రి దిక్కెవ్వరును లేరు, క్షమించి బ్రోవుము. మార్గము చూపుము ఇంటికి, నా తండ్రి ఇంటికి. నా తండ్రి నన్ను చూచి పరుగిడుచు ఎత్తించి నాపై బడి ఏడ్చెను. నవజీవమును కూర్చి ఇంటికి తోడ్కొని వెళ్ళి నన్ను దీవించెను. నా జీవిత కథ ఎంత యేసు ప్రేమకు ధరలో సాక్ష్యమయ్యుండును. నా జీవిత కథ ఎంత యేసు ప్రేమకు ధరలో సాక్ష్యమయ్యుండును. మార్గము చూపుము ఇంటికి, నా తండ్రి ఇంటికి. మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి. దేవునికి స్తోత్రం. మన ఆరాధన కొనసాగిద్దాం. మన కీర్తన పుస్తకాల్లో 405వ కీర్తన, దేవుడే నాకు ఆశ్రయం. దేవుడే నాకాశ్రయం, దివ్యమైన దుర్గము, మహావినోదుడై సంప్రోచును. అభయమే గుడానందమానంద ఆనందమౌగా దేవుడే నాకాశ్రయంబు దివ్యమైన దుర్గము. పర్వతములు కదలిననేయుర్విమాలు పడినను సర్వము ఘోషించుచుని సంద్రము పొంగినను. అభయమే గుడానందమానంద ఆనందమౌగా దేవుడే నాకాశ్రయంబు దివ్యమైన
దుర్గము దేవుడే తోడుగా దేశము వారిల్లును మతాబునందు ప్రజలు మిగుల ధాన్యులై వసింతురు. అభయమే కూడానందమానందమానందమావుగా దేవుడే నాకాశ్రయంబు దివ్యమైన దుర్గము రాజ్యములు కంపించినము రాక్షములు ఘోషించిన పూజ్యుడవు యెహోవావైరి పూర్ణి సంహరించును. అభయమే కూడానందమానంద ఆనందమౌగా దేవుడే నాకాశ్రయంబు దివ్యమైన దుర్గము వీళ్ళు వీడుచు తెగ బల్లెను నరుకు నాయన చెల్ల చేదను కుల నెల్ల దృంచు నాయనే దేవుడే ఆశ్రయంబు దివ్యమైన దుర్గము పిశాచిపు వెలుగులాడ చడియును నశించు శత్రు గణముదేరు నాట్యవలన మడియును అపాయమే కూడానందమానంద ఆనందమౌగా దేవుడే నాకాశ్రయంబు దివ్యమైన దుర్గము కోటయు ఆశ్రయమునైనా కోబుదేవుడుండగా ఏటికింత నాకు పండురా ఆనందమౌగా దేవుడే నాకాశ్రయంబు దివ్యమైన దుర్గము. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ప్రభువా మమ్మను కనికరించుము. ప్రభువా మమ్మల్ని కనికరించుము. క్రీస్తు మమ్మను కనికరించుము. క్రీస్తు మమ్మల్ని కనికరించుము. ప్రభువా మమ్మను కనికరించుము. ప్రభువా మమ్మల్ని కనికరించుము. మనమందరం కలిసి అపోస్తల విశ్వాస ప్రమాణము ఒప్పుకుందాము. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నేను నమ్ముచున్నాను. ఆయన ఏక కుమారుడును మన ప్రభునైన యేసు క్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మలను గర్భమున ధరింపబడి కన్య అయిన మరియకు పుట్టి పొంతి పిలాతు అధికారం క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడినని అదృశ్య లోకములోనికి దిగిననియు చనిపోయిన భార్యలో నుండి 3వ దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రియగు దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడనియు సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు అక్కడ నుండి వస్తున్ననియు నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘమగు పరిశుద్ధుల సహవాసమును పాప క్షమాపణయు శరీర పునరుద్ధానమును నిత్య జీవమును అని నమ్ముచున్నాను. ఆమేన్. మనం అదే విధంగా నిల్చుండి మన బైబిల్ గ్రంథాల్లోంచి
118వ దావీదు కీర్తన మొదటి 12 చరణాలు మమతారామన్ గారు వచ్చి ఉత్తర ప్రత్యుత్తర రీతిగా మనం నడిపిస్తారు. నూట 18వ దావీదు కీర్తన మొదటి 12 చరణాలు. దావీదు రాసినటువంటి కీర్తన 118వ కీర్తన మొదటి 12 వచనాలు. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము నిలుచును, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిరంతరము నిలుచునని ఇశ్రాయేలీయులు అందరూ కాక. ఆయన కృప నిరంతరము నిలుచునని అహరోను వంశస్థులు అందురుగాక. ఆయన కృప నిరంతరము నిలుచునని యెహోవా యందు భయభక్తులు గలవారు అందరూ గాక. నుండి నేను యెహోవాకు మొరపెట్టి తిని, విశాల స్థలమందు యెహోవా నాకు ఉత్తరమిచ్చెను. యెహోవా నా పక్షముననున్నాడు, నేను భయపడను. నరులు నాకేమి చేయగలరు? యెహోవా నా పక్షంన వహించి నాకు సహకారి అయి ఉన్నాడు. నా శత్రువుల విషయమై నా కోరిక నెరవేరుట చూచెదను. మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. రాజులను నమ్ముకుంట కంటే యెహోవాని ఆశ్రయించుట మేలు. అన్యజనులందరూ నన్ను చుట్టుకొని ఉన్నారు, యెహోవా నామమును బట్టి నేను వారిని నిర్మూలన చేసేదను. నలుదిశలు వారు నన్ను చుట్టుకొని ఉన్నారు, యెహోవా నామమును బట్టి నేను వారిని నిర్మూలం చేసేదను. కందిరీగల వలె నా మీద విసిరి ఉన్నారు, ముండ్ల కాల్చిన మంట ఆరిపోనట్లు వారు నశించిపోయేది. యెహోవా నామమును బట్టి నేను వారిని నిర్మూలం చేసేదను. పరిశుద్ధాత్మకు ఆదియందు ఇప్పుడు ఎల్లప్పుడు యుగాయుగములందు ఉండునట్లు మహిమ కలుగును గాక. కూర్చోనండి. ఈ ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగాలు ఆనంద్ దంపతులు వచ్చి చదివి వినిపిస్తారు. మొదటి పాఠము ద్వితీయోపదేశకాండ గ్రంథము 21వ అధ్యాయము 22, 23 వచనాలు. ఈ రోజుకి ఏర్పాటు చేయబడినటువంటి పాత నిబంధన పాఠ్య భాగము ద్వితీయోపదేశకాండము 21వ అధ్యాయము 22, 23 వచనాలు. మరణశిక్షకు తగిన పాపము ఒకడు చేయగా అతని చంపి మ్రాను మీద వేలాడదీసిన ఎడల అతని శవము రాత్రి వేళ ఆ మ్రాను మీద నిలవకూడదు. వేలాడదీయబడిన వారు దేవునికి శాపగ్రస్తుడు గనుక నీ దేవుడైన యెహోవా స్వాస్థ్యంగా నీకిచ్చుచున్న దేశమును నీవు అపవిత్రపరచుకున్నట్లు అగత్యముగా ఆ దినమున వానిని పాతి పెట్టవలను. దేవుని పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ప్రభువా మమ్మల్ని కనికరించుము. దానికి స్తోత్రం కలుగును గాక. రెండవ పాఠముగా మార్కు సువార్త 15వ అధ్యాయము మొదటి 15 వచనం. ఈ దినంలోకి ఏర్పాటు చేయబడిన సువార్త పాఠము మార్కు సువార్త 15వ అధ్యాయము 1 నుంచి 15 వచనాలు. ఉదయం కాగానే ప్రధాన యాజకులను, పెద్దలను, శాస్త్రులను, మహాసభ వారందరినూ కలిసి ఆలోచన చేసి యేసును బంధించి తీసుకొని పోయి పిలాతునకు అప్పగించిరి. పిలాతు, యూదుల రాజవు నీవేనా అని ఆయనను అడుగగా ఆయన నీవన్నట్టే అని అతనితో చెప్పెను. ప్రధాన యాజకులు ఆయన మీద అనేకమైన నేరములు మోపగా పిలాతు ఆయనను చూచి మరలా నీవు ఉత్తరమేమీ చెప్పవా? నీ మీద వీరు ఎన్నెన్ని నేరములు మోపుచున్నారో చూడుమనెను. అయినను యేసు మరి ఏ ఉత్తరము చెప్పలేదు గనుక పిలాతు ఆశ్చర్యపడెను. ఆ పండుగలో వారు కోరుకొనిన ఒక ఖైదీని పిలాతు విడిపించువాడు. అధికారులను ఎదిరించి కలహములో నరహత్య చేసిన వారితో కూడా బడి ఉండిన బరబ్బా అని ఒకడుండెను. జనులు గుంపుగా కూడి వచ్చి అతడు అది వరకు తమకు చేయిచూ వచ్చిన ప్రకారము చేయవలనని అడుగగా ప్రధాన యాజకులు
అసూయ చేత యేసును అప్పగించినని పిలాతు తెలుసుకొని, నేను యూదుల రాజును నీకు విడుదల చేయగోరుచున్నారా అని అడిగాను. అతడు బరబ్బను తమకు విడుదల చేయవలనని జనులు అడుగుకొనున్నట్లు ప్రధాన యాజకులు వారిని ప్రేరేపించిరి. అందుకు పిలాతు, అలాగైతే యూదుల రాజని మీరు చెప్పువాని నేనేమి చేయుదునని మరలా వారిని అడిగాను. వారు వానిని సిలువ వేయమని మరలా కేకలు వేసిరి. అందుకు పిలాతు, ఎందుకు అతడే చెడు కార్యం చేసినని వారిని అడుగగా వారు వానిని సిలువ వేయమని మరి ఎక్కువగా కేకలు వేసిరి. పిలాతు జనసమూహంను సంతోషపెట్టుటకు మనస్సు గలవాడై వారికి బరబ్బను విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయనప్పగించెను. ప్రభువా మమ్మల్ని కనికరించుము. ఈ సాయంకాలపు ధ్యానాన్ని మనం కొనసాగించడానికి సిద్ధపాటుగా మనందరం కలిసి మన కీర్తన పుస్తకంలో 731వ కీర్తన, ఇదిగో దేవా నా జీవితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. శరణం నీ శరణం, శరణం నీ శరణం, శరణం నీ శరణం, శరణం నీ శరణం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. తొలగినాను పరలోక దర్శనము నుండి, విలువైన నీ దివ్య పిలుపుకు నే తగినట్లు జీవించనైతే, అయినా నీ ప్రేమతో నన్ను దరి చేర్చినావు, అందుకే గైకొనుము దేవా ఈ నా శేష జీవితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. విస్తార పంట పొలము నుండి కష్టించి పని చేయ నేర్పు, కన్నీటితో విత్తు మనసు కలకాలం మరి నాకు నొసగు, నశించు ఆత్మలన్నీ ప్రేమ కామకాలమైనా నిన్ను నవరస బ్రతుకు నిమ్మయ. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ఈ పాదముల చెంత చేరి నీ చిత్తంబు నెరవేరుగ నేర్పు, నా హృదయ భారాన్ని నొసగి ప్రార్థించి పని చేయ నిమ్ము, ఆగిపోక సాగిపోము, ప్రియసుతునిగా పని చేయ నిమ్ము. ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నన్ను నింపనిమ్ము. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం.
ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. తల వంచి ప్రార్థన చేసి సర్వకృపానిధి మా పరం తండ్రి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ రాత్రికాల సమయంలో మరొక్క మారు మా ప్రభా నీ దివ్యమైన వాక్కులను మా తండ్రి మేము వినటానికి మా ప్రభా ఆతృత పడుతూ ఉండగా మమ్మల్ని అందరినీ మా తండ్రి ముట్టండి. నీ దర్శన భాగ్యం మాకు దయచేయండి. నీవే స్తుతి మహిమ గంత పొందమని మా ప్రభువును రక్షకుడైన యేసు స్వామి పేట పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈ రాత్రికాల సమయంలో మరొక మారు శిలువ ధ్యానంలో మనలందరినీ ప్రవేశపెట్టిన దేవాది దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాను. వాస్తవానికి ఈ ధ్యానాన్ని మన సంఘ విశ్వాసి అయిన రాజేంద్ర కుమార్ గారు చేయాల్సి ఉంది, కానీ ఆయన గృహంలో వాళ్ళ మామగారికి ఆరోగ్యం సరిలేనందున వారు ఆ హడావిడిలో ఉన్నారు, అందుకనే నేను రాలేను అని చెప్పారు. మరొకసారి వారికి ఈ ఆధిక్యత లభిస్తుందని నేను భావిస్తున్నాను. మీకు అందరికీ గుర్తు ఉంటుంది, 1999వ సంవత్సరం జనవరి 22వ తారీఖున ఒరిస్సాలో గ్రహం స్టెయిన్స్ ఆయన ఇద్దరు కుమారులు ఫిలిప్పు, తిమోతి, ఒక ఆయనకి 10 సంవత్సరాలు, ఇంకొక ఆయనకి 7 సంవత్సరాలు, వారు కారులో నిద్రిస్తూ ఉండగా మరి తారాసింగ్ అనే బజరంగ్ దళ్ నాయకుడు ఆయన నాయకత్వంలో అల్లరిమూక ఆ కారులో పెట్రోల్ పోసి వారిని అంటించి చంపేసింది. దానికి వారికి శిక్ష పడ్డప్పుడు ఈ కేసు కోర్టుకు వెళ్ళింది. వారికి దారాసింగ్కి అతని అనుచరులకి శిక్ష పడినప్పుడు గ్లాడిస్ స్టెయిన్స్ని కొంతమంది అడిగారు, ఆర్ యూ హ్యాపీ నౌ, నీకు సంతోషం కదా వాళ్ళకి శిక్ష పడింది అంటే, ఆమె లేదు, వారితో నాకు శత్రుత్వం ఏమీ లేదు, వారిని నేను క్షమిస్తున్నాను అని ఆమె అన్నది. చాలా ఉదాత్తమైన మనసు, క్షమించే మనసు. మనం చదువుకున్న మార్కు సువార్తలో 15వ అధ్యాయంలో ఈ 9-10 వచనాలు మనం గమనించుకుంటే, ప్రధాన యాజకులు అసూయ చేత యేసును అప్పగించడని పిలాతు తెలుసుకొని, నేను యూదుల రాజును మీకు విడుదల చేయగోరుతున్నారా అని అది అసూయ చేత, ద్వేషం చేత శత్రుత్వాన్ని పెంచుకుని తారాసింగ్ గ్రహం స్టెయిన్స్ కుటుంబం మీద దాడి చేశారు. మనలో అసూయ పెరిగిపోయినప్పుడు, మనలో ద్వేషం పెరిగిపోయినప్పుడు అది శత్రుత్వం కింద మారిపోతుంది. ఒకవేళ మన సంఘంలో నాకు ఎవరితోనూ శత్రుత్వం లేదు, నాకు ఎవరి పట్ల ద్వేషం లేదు, నాకు ఎవరి పట్ల అసూయ లేదని వారు ఎవరైనా ఉన్నట్టయితే దేవునికి స్తోత్రం, దేవునికే మహిమ కలుగును కాక. కానీ నేను అనుకునేది ఏంటంటే, మానవ మాతృలుగా ఏదో ఒక చోట అసూయ అనేది మనకి ఉంటుంది. ఆ అసూయ
ద్వేషంగా మారిపోతుంది. ఆ ద్వేషం శత్రుత్వంగా మారిపోతుంది. మీరు నమ్మినా నమ్మకపోయినా, అవునన్నా కాదన్నా, ఇది వాస్తవం అని నేను నమ్ముతూ ఉన్నాను. దేవునికి ప్రథమ శత్రువు ఎవరని మనం ఆలోచిస్తే, యెహెజ్కేలు గ్రంథంలో 28వ అధ్యాయంలో సాతాను వాస్తవానికి ఒరిజినల్గా ఎంత మంచి వ్యక్తో అనే వివరణ అక్కడ మనం చూస్తాం. సాతాన్ని తూరు రాజును తీసుకొని సాతాను ఎలాగుంటాడో అనేది అక్కడ వర్ణిస్తున్నాడు. మీరు ఇంటికి వెళ్ళిందా చదవండి. యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం 12 నుంచి 17 వరకు. ఆయన అంటాడు, నీవు సౌందర్యవంతుడు, నీవు చాలా అందమైన వాడవు, నీవు పరిపూర్ణమైన జ్ఞానం కలవాడవు, దేవుని తోట అయిన ఏదేను వనము నీ నివాస స్థలము, అమూల్యమైన రత్నాలతో బంగారంతో నీవు అలంకరించబడ్డావు, నీవు అభిషేకించబడిన కెరూబువు, నీవు యథార్థవంతుడవు, దేవునికి ప్రతిష్ఠించబడిన పర్వతం మీద నువ్వు ఉన్నావు. ఎంత గొప్ప సంగతులు! సాతాను అనే వ్యక్తి ఒరిజినల్గా ఎలా ఉన్నాడో ఈ వర్ణనలో మనం చూస్తాం. కానీ ఏమైంది అతనికి? ఈ కెరూబుకి ఏమైంది మనం చూస్తాం అక్కడే. నీ సౌందర్యం చూచుకొని నీవు గర్వించావు, నీ తేజస్సు చూచుకొని నీ జ్ఞానమును చెరుపుకొన్నావు. మరొక మాటలో నీవు దేవునితో శత్రుత్వం పెంచుకున్నావు. ఎలా పెంచుకున్నావు? యెషయా గ్రంథం చూద్దాం. 14వ అధ్యాయం 13, 15 వచనాలు. 13, 14, 15 వచనాలు చదువుతారా ఎవరన్నా? నేను ఆకాశంలోకి ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనం హెచ్చింతును, ఉత్తర దిక్కునున్న సభా పర్వతం మీద కూర్చుందును, మేఘమండలం మీదకి ఎక్కెదను. గమనించండి, మహోన్నతంతో నన్ను సమానంగా చేసుకొందును అని నీవు మనసులో అనుకుంటేవి కదా. ఇటువంటి యాటిట్యూడ్ నీకు వచ్చింది కనుక, నేను మహోన్నతతో సమానంగా నేను ఉండాలనే ఆశ ఎప్పుడైతే నీలో కలిగిందో నీవు త్రోయబడ్డావు. అందమైన కెరూబు నువ్వు, జ్ఞానం గల కెరూబు నువ్వు, దేవుని పర్వతం మీద ఉన్న కెరూబు నువ్వు, ఏదేను వనంలో నివసించిన కెరూబు నువ్వు, అమూల్యమైన రత్నాలతో బంగారంతో అలంకరించబడ్డ నీవు ఎప్పుడైతే నీ మనసులో నేను మహోన్నతుడైన దేవునితో సమానంగా ఉంటాను అని అనుకున్నావో అప్పుడే నీ పని అయిపోయింది. దేవునితో శత్రుత్వం ఆరంభమైంది. సాతానుకు దేవునికి మధ్య అనంతమైన పోరాటం, అనంతమైన శత్రుత్వం. దేవునితో శత్రుత్వము మంచిది కాదు అనే సత్యాన్ని మనం చూస్తున్నాం. శారా హాగారు మధ్య శత్రుత్వాన్ని మనం చూస్తాం. ఆదికాండంలో 16వ అధ్యాయంలో శారా హాగర్ల వృత్తాంతం మనం చూస్తాం.
దేవుడు అబ్రహాముకు దీవెన ఇచ్చాడు. నీ సంతానాన్ని ఇసుక రేణువుల కంటే ఎక్కువగా, ఆకాశ నక్షత్రాల కంటే ఎక్కువగా నేను చేస్తానని దేవుడు అబ్రహాంకు వాగ్దానం చేశాడు. అబ్రహాముకు వాగ్దానం చేశాడంటే శారాకు వాగ్దానం చేసినట్టే. కానీ ఎప్పుడైతే దేవుడు శారా గర్భాన్ని ఇంకా తెరవలేదో ఆవిడికి అసహనం పెరిగిపోయి ఆదికాండం 16వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదవండి ఎవరన్నా. కనలేదు. థ్యాంక్స్ అండి. ఈ ప్రపోజల్ తెచ్చింది ఎవరు? శారాయే ఆలోచించి, సరే మనకు సంతానం ఉంటే మంచిది, ఏ స్త్రీ గర్భంలోంచి అయితే మనకెందుకు, సంతానమే ముఖ్యం అన్న ఆలోచనతో అబ్రహాం దగ్గరికి వచ్చి చెప్పింది, ఇక నా దాసి ఉంది కదా హాగరు, నీవు ఆమెతో వెళ్ళు, సంతానం కలుగుతుంది అని అంది. నిజంగానే సంతానం కలిగింది. ఎప్పుడైతే హాగరుకు సంతానం కలిగిందో ఈ హాగరు తన యజమానురాల్ని చిన్నచూపు చూడటం మొదలుపెట్టింది. దాంతో శారాయికి కొంచెం మనసు కష్టమైంది. అబ్రహాంతో చెప్పింది, ఇదిగో నా దాసి ఇప్పుడు నా దాసిలాగా ఉండటం లేదు, నాకు యజమానులాగా తయారైంది. కొంచెం అసహ్యమైన భాషలో చెప్పాలంటే సవతి పోరు ఎక్కువైపోయింది అని చెప్పింది. ద్వేషం, అసూయ ఈ రెండు శత్రుత్వానికి దారితీస్తాయి. అబ్రహామును నీ దాసి నీ ఇష్టం ఏమైనా చేసుకోను. సారా పెట్టే చిత్రహింసలు భరించలేక హాగరు ఆ ఇంటి నుంచి పారిపోయింది. సారా యొక్క అవమానాలు భరించలేక హాగరు ఆ ఇంటి నుంచి పారిపోయింది. స్నేహితులారా, ద్వేషం, అసూయ మనకు తెలియకుండానే ఇతరులతో శత్రుత్వం పెంచేస్తూ ఉంటుంది. మనకు తెలియదు, ఏదో చిన్న విషయమే అనుకుంటాం, కానీ రాను రాను మనస్పర్ధలు పరిగిపోతాయి. ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటుంది, అటువంటి స్థాయికి మన జీవితాలు చేరిపోతాయి. యూదా మత పెద్దలు, యాజకులు, ప్రధాన యాజకులు యేసు ప్రభుతో శత్రుత్వం వారికి. యేసు ప్రభు అంటే అసూయ, యేసు ప్రభు అంటే ద్వేషం. బాప్తిస్మిచ్చే యోహాను యేసు ప్రభు పరిచర్య గురించి విన్నాడు. అయినా ఆయనకి సందేహం. ఏం చేద్దంటే యూదులు ఆలోచించిన విధంగా, యూదులు కనిపెడుతున్న విధంగా యేసు ప్రభు పరిచర్య లేదు. అందుకని బాప్తిసమిచ్చే యోహాను ఆ చెరసాల్లో ఉండి తన శిష్యులను పంపించాడు ఒక ప్రశ్నతో. ఆ ప్రశ్న ఏంటంటే, రాబోవాడు నువ్వేనా, మేము ఎదురు చూస్తున్న మెస్సియాను నువ్వేనా అని పంపించటానికి. మత్తయి సువార్త 11వ అధ్యాయం 4-5 వచనాల్లో ప్రభు స్పందించారు. యేసు వారిని చూచి, మీరు వెళ్ళి విన్నవాటిని కన్నవాటిని యోహానుకు తెలుపుడి. ఏంటవి వినేవి, కనేవి, చూచేవి, విన్నవి? గ్రుడ్డివారు చూపు పొందుతున్నారు, కుంటివారు నడుచుచున్నారు, కుష్ఠరోగులు శుద్ధులగుతున్నారు,
చెవిటి వారు వినుచున్నారు, చనిపోయిన వారు లేపబడుచున్నారు, బీదలకు సువార్త ప్రకటించబడుతుంది. ఇంతకన్నా విశిష్టమైన పరిచర్య ఏం కావాలి? యేసుక్రీస్తు చేస్తున్న పరిచర్య శ్రేష్టమైన పరిచర్య. సమాజము క్షేమ మార్గాల్లో ముందుకు సాగిపోతూ ఉంది. ఇంతకుముందు ఇటువంటి పరిచర్య జరగలేదు. కానీ ఇటువంటి పరిచర్యను అంగీకరించే స్థితిలో యూదా పెద్దలు లేరు. తమకంటే గొప్ప కార్యాలు ప్రభువు చేస్తూ ప్రజలకు దగ్గర అవుతున్న అసూయ వారిలో నిండిపోయింది. ఆ అసూయ ద్వేషంగా మారిపోయింది. ఆ ద్వేషం శత్రుత్వంగా మారిపోయింది. అందుకనే పిలాతు దగ్గర తీసుకొచ్చారు, తీర్పు తీర్చమని. పిలాతు అంటున్నాడు, మార్కు మనం చదువుకున్న పాఠం, మార్కు సువార్త 15:9-10లో, ప్రధాన యాజకులు అసూయ చేత యేసును అప్పగించురని పిలాతు తెలుసుకున్నాడు. కేవలం అసూయ చేత, కేవలం ద్వేషం చేత ఈ యూదా మత పెద్దలు శత్రుత్వం పెంచుకున్నారని ఆయన తెలుసుకున్నాడు. అందుకని అడుగుతున్నాడు, ఈయన యందు నాకు ఏ దోషం కనిపించలేదు, తప్పు కనిపించలేదు. మీరు ఏరేరో చెప్తున్నారు, కానీ వాటికి రుజువులు ఏమీ లేవు, నాకేమీ కనిపించట్లేదు. కాబట్టి విడుదల చేద్దామా యూదుల రాజును? వద్దు, వద్దు. పిలాతు డైలమాలో పడిపోయాడు. తనకి రాజకీయ భద్రత ముఖ్యం, యేసుక్రీస్తు ముఖ్యం కాదు. రాజకీయంగా తాను పదిలంగా ఉండాలి. ఇప్పుడు గనుక ఈ యూదుల యొక్క కోరిక, యేసు ప్రభును సిలువేయం అనే కోరిక, సిలువేయమనే కోరిక కనుక తను లక్ష్య పెట్టకపోతే, తను తీర్చకపోతే, తనకి ఇంకా రాజకీయ మనుగడ అనేది ఉండదు. వీళ్ళంతా తిరుగుబాటు చేస్తారు, ఈ పిలాతు మీద రిపోర్ట్ చేస్తారు, కంప్లైంట్ చేస్తారు. కాబట్టి పిలాతు ఏమీ చేయని నిస్సహాయ స్థితిలో యూదా మత పెద్దల ద్వేషాన్ని, అసూయను తాను తీసుకున్నాడు, తన మీద తీసుకున్నాడు. కనుకనే కొరడాలతో కొట్టించాడు. ఒకరి యొక్క శత్రుత్వం, ఒకరి యొక్క ద్వేషం, ఒకరి యొక్క అసూయ తిరిగి అంటువ్యాధిలాగా మనకు వచ్చేస్తూ ఉంటుంది. నా ఫ్రెండ్కి అతడు శత్రువు కనుక అతడు నాకు కూడా శత్రువే. ప్రపంచంలో ఈ ధోరణి ఉన్నదన్న సంగతి మనందరికీ తెలుసు. సో యూదా మత పెద్దలకు మిత్రత్వం కోసం పిలాతు కూడా ద్వేషిగా మారిపోయాడు, అసూయాపరుడుగా మారిపోయాడు, యేసుక్రీస్తుకు శత్రువుగా మారిపోయాడు. జాగ్రత్త వహించాలి మనం. ఈ అసూయ ద్వేషాలు, శత్రుత్వాలు ఎంతగా మనల్ని నలగొడతాయో, ఎంతగా అనీతి మార్గాల్లో మనం నడిపిస్తాయో అనే విషయాన్ని జాగ్రత్తగా గ్రహించుకోవాలి. అందుకనే యాకోబు తన పత్రికలో 4వ అధ్యాయంలో 4వ వచనంలో ఈ మాటలు అంటాడు. ఏమంటాడంటే అక్కడ, వ్యభిచారులారా, అంటే ఇది ఒక్క స్త్రీలకు సంబంధించింది కాదు. ఒక్క నిమిషం, ఎవరైతే దేవుని యొద్ద నుంచి తొలగిపోతారో వాళ్ళని వ్యభిచారులని మనం బైబిల్ గ్రంథంలో చెప్పుకుంటాం. చదవమ్మా. ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా. ఈ లోక స్నేహం,
సాతానుతో స్నేహం, ఈ లోకాశులతో స్నేహం, ఈ లోక శోధనలో పడిపోవటం, ఇది దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకంతో స్నేహం చేయగొరునో వాడు ఏమవుతాడండి దేవునికి? ఈ లోకంతో స్నేహం చేసే ప్రతి వ్యక్తి, సాతానుతో స్నేహం చేసే ప్రతి వ్యక్తి, ఈ లోకాశలకు లొంగిపోయే ప్రతి వ్యక్తి దేవునికి శత్రువు. చాలా కేటగోరికల్గా, చాలా నిర్దిష్టంగా యాకోబు తన పత్రికలో హెచ్చరిస్తున్నాడు. స్నేహితులారా, మనం శ్రమకాల ధ్యానాల్లో ఉన్నాం. 30 దినాలుగా మనం ధ్యానాలు చేసుకుంటూ ఉన్నాం. 30 దినాలుగా మన జీవితాలు ఆత్మ పరిశీలన చేసుకుంటూ ఉన్నాం. 30 దినాలుగా మన యొక్క బలహీనతలు దేవుని సన్నిధిలో ఒప్పుకునే ప్రయత్నం చేస్తున్నాం. 30 దినాలుగా ప్రభువా నేను పాపిని, నా పాపాలు క్షమించు అనే ప్రార్థన చేసే ప్రయత్నంలో మనం ఉన్నాం. 30 దినాలుగా ప్రభువా నేను నీకు శత్రువును అనే సత్యంతో మనం పెనుగులాడుతూ ఉన్నాం. క్రైస్తవ జీవితంలో ప్రతి దినము కూడా శ్రమకాల దినమే. క్రైస్తవ జీవితంలో ప్రతి దినము కూడా క్రిస్మస్ దినమే. క్రైస్తవ జీవితంలో ప్రతి దినం కూడా ఈస్టర్ దినమే. ప్రతి దినము దేవుని యొక్క సంపూర్ణ దినం. ప్రతి దినము దేవుడు మనకిస్తున్న అవకాశము, ఆధిక్యత. ఎన్నో సంవత్సరాలుగా క్రైస్తవులమని చెప్పుకొని పోతూనే ఉన్నాం మనం. కానీ దేవునితో శత్రుత్వాన్ని కొనసాగిస్తూనే ఉన్నాం, తెలుసో తెలియకో. కనీసం ఇప్పుడైనా, ఈ క్షణాన్నైనా, రేపటి ఉదయం నా జీవితంలో ఉంటుందో లేదో నాకు తెలియదు. ఒకవేళ అది లేకపోతే నేనేమైపోతాను, ఆ విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని సన్నిధిలో మోకరించాలి. దేవుని సన్నిధిలో మన హృదయాలు కుమ్మరించాలి. దేవుని సన్నిధిలో మన ఆత్మ పరిశీలన చేసుకోవాలి. దేవుని సన్నిధిలో క్షమాపణ అడగాలి. సిలువ యొద్ద మన పాప భారమంతా దించుకోవాలి. నిత్య జీవానికి వారసులం కావాలి. దేవునితో వైరం మానేద్దాం, శత్రుత్వం పెంచుకోవద్దు. దేవుని కొరకైన కుమారులుగా, కుమార్తెలుగా రూపాంతరం చెందాం. ఆ విధంగా చెందడానికి ప్రభు తన కృప మనందరికీ దయచేయను గాక. ఆమేన్. మరి రేపటి దినం ఆదివారం, మరి మట్ల ఆదివారంగా దాన్ని మనం ఆచరిస్తాం. మరి మట్టలు వచ్చినాయో లేదో నాకు తెలియదు. మట్టలు వచ్చి ఉంటే ఇప్పుడే మనందరం కూర్చుని ఈ దేవాలయాన్ని అలంకరించుకునేవాళ్ళం. మరి ఎప్పటికి వస్తాయో, అసలు వస్తాయో రావో ప్రసన్న గారు ఒక మాట చెప్తే కొంచెం. దొరకలేదు మట్టలు. సరే, దేవుని చిత్తం. రేపు ఎలాగైతే అలాగా. మీ ఇంట్లో ఏమన్నా ఈ మట్టల్లాంటి ఏమైనా కొమ్మల్లాంటివి ఉంటే కూడా మీరు వస్తా పట్టుకురండి మీ ఇళ్ళ దగ్గర. ఎనీవే, దేవుని కృప. తిరిగి మరలా సోమవారం రాత్రికాల ధ్యానం ఉంటుంది. నిరీక్షణ కుమార్ గారు ధ్యానం చేస్తారు. వారి కోసం ప్రార్థన చేయండి. రేపటి కోసం సిద్ధపడండి. ముఖ్యంగా అందరూ 9:30 కనుక లోపు వస్తే
మనందరం ఒక ట్రిప్ అలాగా విజయోత్సవంతో వెళ్ళి వద్దాం. సాధ్యమంత వరకు 9:30 లోపల వస్తే మన ఆరాధనకి ఎటువంటి భంగం ఉండదు. మనం సువార్త సాక్ష్యం చెప్పిన వాళ్ళం అవుతాం కూడా. దేవునికి స్తోత్రం. మరి మనందరం కలిసి 145వ కీర్తన పాడగలం. అది నీవేయని నమ్మిక యేసు నాకు నీవేయని నమ్మిక, నీవే సత్యము, నీవే జీవము, నీవే సత్యము, నీవేయని నమ్మిక. యేసు నాకు నీవేయని నమ్మిక, ఎడగాలి పోవగా నా మీదికి ఇడుములెన్నియోరా, అడవిలో పడి నేను అడలుచునుండగా తడవకుండా దొరకు ధన్యమౌ మార్గము, నీవేయని నమ్మిక. యేసు నాకు నీవేయని నమ్మిక, కారు మేఘము పట్టగా నా మనసులో కటిక చీకటి పుట్టగా, ఘోర పదము చేరి దారి అని భ్రమపడగా చూడగలుగు తేజోమయ మార్గము, నీవేయని నమ్మిక. యేసు నాకు నీవేయని నమ్మిక, మార్గంబు లేన్నోయుండ జ్ఞానోపదేశంబు మానుగా చేయుచు వాణిని ఖండించి నేనే మార్గంబన నిజమైన మార్గము, నీవేయని నమ్మిక. యేసు నాకు నీవేయని నమ్మిక, నరలోకము నుండి పరలోకము వరకు నిచ్చెనగా
నరులకు ముందుగా నడచుచు ముక్తికి సరిగా కొనిపోవు సుస్థిరమైన మార్గము నీవే అని నమ్మిక యేసు నాకు నీవే అని నమ్మిక. ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధి మా పరం తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ రాత్రికాల సమయంలో మా ప్రభువా, మరొక కుమారు మేమందరం కలిసి మా తండ్రి ప్రయాణ సాధనాలు సరిగ్గా లేకున్నా తండ్రి నిన్ను ప్రేమించి నీ జీవపు మాటలను వినడానికి మమ్మల్ని తోడుకొని వచ్చినందుకే నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మా ప్రభువా, మా జీవితాల్లో అసూయ, ద్వేషము, శత్రుత్వం మా ప్రభువా మమ్మల్ని నీ యొక్క నీతి మార్గాల నుంచి వేరు చేస్తూ ఉండగా, నీతో శత్రుత్వానికి మా తండ్రి నాంది పలుకుతూ ఉండగా మా ప్రభువా మమ్మల్ని క్షమించండి. సాతాను యొక్క ప్రతి శోధనలోంచి, సాతాను యొక్క ప్రతి ఉచ్చులో నుంచి, సాతాను యొక్క ప్రతి బంధకంలోంచి మమ్మల్ని తప్పించమని మా తండ్రి చేయి పట్టి నీ నీతి మార్గాలు నీకు ఇష్టమైన వారిగా ఉండటానికి నీ ఆత్మశక్తి మాకు దయచేసి మా చుట్టూ మా ప్రభువా నీ పరిశుద్ధ కంచె వేయమని ప్రార్థన చేసుకుంటున్నాం. ఈ సమయంలో ఇక్కడ చేరిన బిడ్డలందరినీ, జూమ్లో ఉన్న సంఘ బిడ్డలందరినీ పేరు పేరున మేము జ్ఞాపకం చేసుకుంటూ ఉండగా మా తండ్రి ఇటువంటి చక్కటి సహవాసం మాకు ఇచ్చినందుకు, ఇటువంటి కుటుంబానికి మా తండ్రి మీరు మమ్మల్ని కట్టినందుకు, మా ప్రభువా ఒకరినొకరు ప్రేమించి ఒకరి యొక్క అవస్థలు మరొకరు గమనించుకుంటూ మా తండ్రి ఒకరికొకరు చేదోడు వాదుడుగా సహాయంగా ఉండటానికి మమ్మల్ని పిలిచినందుకు నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ రాత్రికాల సమయంలో విజ్ఞాపన చేసుకుంటూ ఉన్నాం మా తండ్రి. మాలో అస్వస్థలను దర్శించిన మా ప్రభువా, అవసరతలో ఉన్న వారిని దర్శించిన మా తండ్రి, ప్రియులను పోగొట్టున్న వారిని దర్శించిన మా తండ్రి, నీ సహాయము, నీ ఆదరణ, నీ శక్తి, నీ బలము మాకు దయచేయండి. దీవించి పంపించండి. తిరిగి రేపటి ఉదయం తండ్రి నీవు యెరూషలేములో ఆ పట్టణంలో జయప్రవాసం చేస్తున్న ఆ సందర్భాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటూ మా తండ్రి మా ఆవరణ చుట్టూ తిరుగుతూ ఆ గొప్ప సాక్ష్యాన్ని చెప్పడానికి మాకు మా ప్రభువా ప్రేరణ దయచేయమని, దానికి అవసరమైన ప్రతి వసతి మాకు కల్పించమని, నీవే స్తుతి మహిమకు అంత పొందమని ఈ రాత్రికాల దీవెనతో మమ్మల్ని పంపించమని మా ప్రభువును రక్షకుడైన యేసు స్వామి పేట వేడుకొంచున్నాం తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచుకొనుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుతున్నట్లు భూమి యందును నెరవేరునుగాక. అందిన ఆహారం నేడు మాకు దయచేయండి. మా యెడల అపరాధములు చేసిన వాళ్ళు మేము క్షమించిన ప్రకారం అపరాధం క్షమించు. తప్పించు. రాజ్యం, శక్తి, మహిమ నిరంతరం నీవేనవుతుంది. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువా యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క నిన్న సహవాసము ఇక్కడ చేరి ఉన్న మనకు, జూమ్లో ఉన్న మన విశ్వాసులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడైనది. సజీవయాగముగా నా శరీరము సమర్పించి నా సజీవయాగముగా